జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫైర్ అయ్యారు. జేసీ చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టే ఆలోచన చేస్తున్నారు మాధవీలత. ఇప్పటికే మాధవీలతపై కొంతమంది మహిళలు కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో మాధవీలత కూడా జేసీపై కేసు పెట్టాలి అని అనుకుంటోంది. మాధవీలతపై బూతులతో ఇరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇలాంటి అమ్మాయిలు మాకా నీతులు చెప్పేది అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక దశలో ఆయన సహనాన్ని కోల్పోయి మరి లాంగ్వేజ్ని ఉపయోగించారు. మాధవీలతను పార్టీ నుంచి తొలగించాలి అని బీజేపీకి జేసీ డిమాండ్ చేశారు. డిసెంబర్ 31న మహిళలకు పార్టీ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఓన్లీ ఫర్ విమెన్ పేరుతో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈవెంట్లో పాల్గొనొద్దు అంటూ మాధవీలత రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే కేవలం మహిళలను మాత్రమే పిలిస్తే అక్కడ కొంత గంజాయి బ్యాచ్ కూడా ఉంటుంది. వాళ్ళ కారణంగా మహిళలకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు అంటూ మాధవీలత ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కూటమిలో చిచ్చు పెట్టే ఆలోచన చేస్తున్నారు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు జేసీ చేసిన వ్యాఖ్యలు కూటమిలో చిచ్చు పెట్టాయి అంటూ వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. బీజేపీపై తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు అంటూ మంత్రి సత్యకుమార్ కూడా రియాక్ట్ అయ్యారు. మాధవీలత బీజేపీలో ఉన్నారు. ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు మాధవీలతపై విరుచుకుపడ్డారు. మాధవీలతను అరెస్ట్ చేయాలి అంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక స్థాయిలో ఆయన శృతి మించిన వ్యాఖ్యలే చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి అంటూ మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన కొన్ని బూతు పదజాలాల్ని కూడా మాధవీలతపై ఉపయోగించారు. ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ కూడా రియాక్ట్ అయ్యారు. బీజేపీపై తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు అంటూ ఆయన మాట్లాడారు. కూటమిలో చిచ్చు పెట్టారు జేసీ అంటూ మాట్లాడుతున్నారు. ఒకసారి ఎవరెవరు ఏం మాట్లాడారు చూద్దాం. నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు. అక్కడ సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారు మీరు? ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటున్నారు. అట్లా అమ్మాయి చెప్పేది. రేటు ఉన్నాయి కదా బీజేపీలో సబ్ కాస్ట్ బజరంగ్ దళ ఏంటంటే ఉన్నాయా? విశ్వ హిందూ పరిషత్. మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్లు చూసినారు. మా సూర్యమణి ఇంట్లో వాడినారు. మీరు మంచిదాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జితుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు తెలుగుదేశం నుండే, మళ్ళీ ఇట్టపోయి ఆడ ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాటు పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలకి మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. థర్డ్ జెండర్ వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు. బస్సు కలిసారు. ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. మాధవీలత సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, సో దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పోకిరి బ్యాచ్లు
బాగా ఉండేది. అది కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు 31st నైట్? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 31st నైట్ పేరుతో ఈ తాగడాలు, తిరగడాలు, రకరకాల బ్యాచ్లు, ఎన్నో రకాల మానభంగాలు, ఎన్నో రకాల కిడ్నాప్లు అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉండండి. ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ, మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి. మీరు వెళ్ళొద్దు. నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రత్యేకంగా లేడీస్కి మంచి ఫుడ్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది, ఎంజాయ్ చేద్దాము, మంచి మ్యూజిక్ ఉంది, డీజే ఉంది, పీకి పెట్టేది ఏం లేదు అక్కడ, ఓకేనా? ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే 31st నైట్ 2024 పోయి 2025లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు. పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు, కష్టాలు ఏం పోయేది లేదు. మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో, మీ ఇళ్లలోనో, మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి. దయచేసి ఆ పెన్నా నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు. సో నేను ఖచ్చితంగా దీన్ని ఖండం చేస్తున్నాను. లేడీస్ బీ సేఫ్. తాడిపత్రి రాజకీయాలు ఇప్పుడు కూటమిలో చిచ్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాధవీలతపై జేసీ అనుచరులు కేసు పెట్టారు. ఇప్పుడు మాధవీలత జేసీపై కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళుతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ నాయకులు కూడా రియాక్ట్ అవుతున్నారు. బీజేపీపై తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు అంటూ మంత్రి సత్యకుమార్ కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? తాడిపత్రి వ్యవహారం కూటమిలో చిచ్చు పెట్టే అవకాశం ఉందా? మా ప్రతినిధి చల్లనాయుడు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. చల్లనాయుడు, మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన పార్టీ గురించి ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు, పార్టీకి వెళ్ళొద్దు అంటూ. దానిపై రియాక్ట్ అవుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి కొంచెం శృతి మించే మాట్లాడారు అంటూ వినిపిస్తూ ఉంది. మాధవీలతను పర్సనల్గా టార్గెట్ చేశారు, మహిళను ఉపయోగించని కూడని పదజాలంతో ఆయన ఉపయోగిస్తూ కించపరిచారు అంటూ మాధవీలత కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మాధవీలత పోలీస్ స్టేషన్కి వెళ్ళి జేసీపై కేసు పెట్టబోతున్నారా? ఈ పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? రోహిత్, మొత్తం మీద అయితే మాత్రం ఈ 31st నైట్ జరిగే ఏదైతే ఉంది ఈవెంట్ మీద అయితే పెద్ద ఎత్తున సంచలనంగా మారినట్టే కనిపిస్తుంది. మొత్తం మీద బీజేపీ నాయకులు, ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి అంశం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోజు ఎవరైతే ఉన్నారో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో, ఎందుకంటే మొదటి నుంచి అయితే అక్కడ ఫెస్టివల్స్ కి ప్రతి ఈవెంట్స్, ఎద్దుల పందాలు కావచ్చు, కోళ్ళ పందాలు కావచ్చు, ఇటువంటివన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈసారి 31st నైట్ కూడా ఓన్లీ మహిళలకి అని చెప్పేసి ఈవెంట్ ను కూడా అరేంజ్ చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో మాధవీలత రియాక్ట్ అయినటువంటి తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఇలాంటి వాళ్ళ మాకు చెప్పేది అన్నట్టుగా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కూడా ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే మహిళలపై ఇలా మాట్లాడడం సరైంది కాదు అన్నట్టుగా ఇప్పటికే అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు ఇటువంటి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. సత్యకుమార్ కూడా ఇప్పటికే రియాక్ట్ అయ్యాడు అని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం మాధవీలత ఏదైతే ఉందో, మాధవీలత మీద తాడిపత్రిలో మహిళలు కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కేసు నమోదు చేయాలి, అందులో ఆమెను అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి ఇక్కడ తాడిపత్రికి చెందినటువంటి తెలుగుదేశం మహిళలు ఇక్కడ కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం. దీనికి ప్రతి చర్యగా మాధవీలత కూడా ఆ రకంగా డాన్స్ చేస్తోంది జేసీ ప్రభాకర్ రెడ్డి మీద వచ్చు. అంటే ఇతరత్ర ఏదైతే ఉందో ముఖ్యంగా జేసీ మాధవీలత ఇప్పుడు కేసు పెట్టబోతున్నారా? జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టబోతున్నారా? బీజేపీ నాయకులతో కూడా ఆ రకంగానే చర్చలు జరుగుతున్నాయని మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎస్పెషల్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైనే ఆమె కంప్లైంట్ చేసే యోచనలో ఉన్నట్టుగా మనకి బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి బీజేపీ కావచ్చు, ఇటు తెలుగుదేశం కావచ్చు ఎలా తీసుకుంటుంది దీన్ని అనేది ఒక పెద్ద సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఈ జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం అనేది చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మాట చెప్పడం, మాకు నీతులు చెప్పడం ఏంటి అన్నట్టుగా మాట్లాడినటువంటి నేపథ్యంలో తర్వాత బీజేపీ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నటువంటి నేపథ్యం. అందులోనూ బస్సులకు సంబంధించి ఎస్పెషల్లీ జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సు కూడా అగ్నికి ఆహుతి కావడంతో దాని మీద కూడా బీజేపీ నాయకులు చేయించారు అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి నేపథ్యంలో మరి దీని పూర్వాపరాలు అనేది మాత్రం ఎంక్వైరీలు తేలుతాయి అని చెప్పేసి పోలీసులు ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే మాత్రం ఇక్కడ ఎస్పెషల్లీ బీజేపీ మహిళలు చేసినటువంటి వ్యాఖ్యలపైన ప్రభాకర్ రెడ్డి రియాక్షన్ అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. రోహిత్, చల్లనాయుడు, అంటే తాడిపత్రి వ్యవహారం ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంది? రాష్ట్ర స్థాయి నేతలు చొరవ తీసుకునే అవకాశం ఉందా?
ఎందుకంటే అక్కడ బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు కేసు పెట్టుకుంటూ ఉంటే అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో ఏదైనా చిచ్చుకు దారితీసే అవకాశం ఉంటుందా? తాడిపత్రి వరకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంటుందా? రాష్ట్ర స్థాయి నేతలు కలగజేసుకుంటారా? ఖచ్చితంగా రోహిత్, ఏదైతే ఉంది, ఎందుకంటే ఈ గ్యాప్ అనేది మాత్రం ఖచ్చితంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ మధ్య కాలంలోనే ఫ్లై యాష్ కు సంబంధించినటువంటి విషయం ఒకటి పెద్ద ఎత్తున చర్చ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆదినారాయణ రెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నట్టుగా జరిగింది. ఇప్పుడు అయితే మాత్రం బీజేపీ నాయకులు, బీజేపీ మహిళలు వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న అంశం కూడా జరుగుతున్నట్టు మాటలు యుద్ధం. ఇది ఎక్కడ పులి స్టాప్ పెడతారు? ఎవరైతే ఉందో అధిష్టానం, పార్టీల అధిష్టానం దీంట్లో ఇన్వాల్వ్ అవుతుందా, లేదంటే ఎస్పెషల్లీ పోలీసులకి కంప్లైంట్లు చేస్తే సరే మీ ప్రాసెస్ మీరు కానివ్వండి ఈ రకంగా ముందుకెళ్తుంది అనేది కొన్ని కాస్త వేచి చూడాల్సిన అంశం. కాకపోతే మాత్రం రెండు పార్టీల్లో అంశాలు, ఇప్పుడు మంత్రి సత్యకుమార్ ఒకవైపు రియాక్ట్ అయ్యాడని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది చిలికి గాలివానగా తయారయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మరొకసారి మాటల యుద్ధం, మరొకసారి ఇంకా ఎవరు మీడియా ముందుకు రాకుండా కూడా కొంచెం ఆంక్షలు కూడా విధించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే మాత్రం అనవసరమైన విషయాలు ఏదో మాట్లాడవద్దు అన్నట్టుగా కూడా ఇప్పటికే పార్టీ పెద్దలు కూడా సమాలోచన చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే మాత్రం వీళ్ళు ఎక్కడైతే ఉందో మాధవీలత కేసు పెట్టే అంశం కావచ్చు, ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి వారి మహిళలు అయితే మాత్రం కంప్లైంట్ చేసినట్టు ఇవన్నీ మాత్రం ఎక్కడ అవుతాయి? మొత్తానికి పోలీసులు ఫైల్ చేస్తారా, లేదంటే ఫైల్ చేసిన తర్వాత ఈ అరెస్ట్ల పర్వము ఇంత దూరం వెళ్తే కనుక ఖచ్చితంగా ఈ కూటమిలో అనేది మాత్రం కాస్త గ్యాప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది రోహిత్. రైట్, చాలా నాయుడు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫైర్ అయ్యారు. జేసీ వ్యాఖ్యలపై కేసు పెట్టే ఆలోచనలో మాధవీలత ఉన్నారు. మాధవీలతపై బూతులతో విరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇలాంటి అమ్మాయిలా మాకు నీతులు చెప్పేది అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాధవీలతను పార్టీ నుంచి తొలగించాలి అని బీజేపీకి జేసీ డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ 31న మహిళలకు పార్టీ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఓన్లీ ఫర్ విమెన్ పేరుతో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. అయితే ఆ ఈవెంట్లో పాల్గొవద్దు అంటూ